సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈ రోజు మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మనకి తెలియని ఎన్నో విషయాలను అయితే ఆయనతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సో నమస్తే సార్. నమస్తే సార్, సో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. కాకినాడలోనే మాట్లాడుతూ తనలోనే తన వెనకుంటూనే కొంతమంది కిరాయిలు అయితే ఉంటున్నారు అంటూ ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసహ్యమైన ఇప్పుడు బ్లేడ్ తోడు కోసారా అన్నాడు. బ్లేడ్ తోడు కోస్తే ఘాటు కనపడాలిగా. బ్లేడ్ అనేది కోస్తే ఇమ్మీడియట్ గా నీకు షర్ట్ అయినా బట్ట అయినా జరగాలి, లేకపోతే ఇది చూపించాలిగా. ఇదిగో చూడండి, ఇదిగో బ్లేడ్ మీద బ్లేడ్ తోటి కోసారు, ఇదిగోండి చూడ కోతలు ఇదిగోండి చూపించాలిగా. ఊరినే సొల్లువాగుడు కింద ఏదో తద్వారా ఒక మైలేజ్ పొందుదామని ఈయన ఏదో చంపడానికి సింపతి గెయిన్ చేయడానికి. ఇప్పుడు ఉంటే చూపించు, ఇదిగో నాయన బ్లేడ్ తోటి కోసారు, ఇది కూడా చూడండి, ఇదిగో బ్లేడ్ దగ్గర ఎవరు. ఇప్పుడు నీ దగ్గర నీ పక్కన ఉండేవాళ్ళు నీ సెక్యూరిటీ, నీ జనసేన సైనికులు ఉంటారు కదా. అక్కడికి వేరే వాళ్ళు వచ్చి గీసారంటే అంత ఇది ఎరిపప్పల్లాగా ఉన్నారని టీము. సెక్యూరిటీ అంత సన్నాసి టీముగా ఉందా? సెక్యూరిటీని కూడా కోసారట బ్లేడ్ల తోటి. చెప్పడానికి కూడా, చెవిలో పువ్వు పెట్టడానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి. మరి సినిమాలో పెట్టినట్టు చెవిలో పువ్వులు పెట్టి సినిమాలో సాగుద్ది. పబ్లిక్ లో లైఫ్ లోకి వచ్చి కూడా ఇంకా ఇలాంటి చిల్లర టాక్టిక్స్ జిమ్మిక్స్ ప్రజలేమి అంగీకరించారు. ప్రజలు ఇమీడియట్ గా అడుగుతున్నారు ఏదైనా అంటం కాదు. ఎక్కడ బ్లేడ్ తోటి బ్లేడ్ ఊని అలా అంటేనే సర్వన్ గేటర్ పడుతుంది. చూపించు ఎక్కడైనా బ్లేడ్ తోటి వస్తున్నారంటే. సరే బట్ట వరకే చిరిగింది, ఎలా బట్ట చూపించు, చిరిగిన బట్ట నీ సెక్యూరిటీ చూపించు. ఊరినే అంటే జనాలు అంత పవన్ దృష్టిలో పవన్ గారు తన ఎరిపప్పు ఏమో కానీ జనాలు అంత ఎరిపప్పులు కాదు. తను చెప్పే ప్రతి ఎదవ మాటని, ప్రతి అబద్ధాన్ని నమ్మేసే అంత మూర్ఖత్వంలో ప్రజలు లేరు. తను చెప్పేస్తున్నాడు కనుక నమ్మేస్తారు. అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం ఇది ఎక్కడ న్యూసెన్స్ అనుకుంటున్నారు. అర్థం పద్ధతి లేని ఏమి ఇది సింపతి గెయినింగ్ కోసం ఇదేమి డ్రామా తెలిసిపోతారు. అంటే సినిమాల్లో ఆడే నాటకాలు రాజకీయాల్లో ఆడతారు ట్రై చేస్తున్నారు. అంతే 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 అంతకు మించి ఏం లేదు. ఏమో ఉండాలి కదా. పాయింట్ 1, నీకు ఎక్కడైనా ఘాటు పడిందా? లేదు. షర్టు బట్ట ఏమైనా చిరిగిందా? లేదు. పాయింట్ నెంబర్ 2, నీ సెక్యూరిటీగా అంటున్నావు. సెక్యూరిటీ ఒక బ్లేడ్లు పట్టుకుని నీ లోపల సెక్యూరిటీ దాటుకుని నీ జన సైనికులను దాటుకుని లోపలికి వచ్చి అంత దరిద్రంగా ఉందని నీ మళ్ళీ వారాహి అంటావు, వ్యాన్ అంటావు, అదంటావు, 30 సెక్యూరిటీ అంటావు, నా చుట్టూ వీర సైనికులు అంటావు. ఇదే నెంబర్ 3, అసలు నిన్ను బ్లేడ్ తోటి కోసి అలా ఏదైనా చేయాలనుకుంటే నేరుగానే జరుగుతుంది. బ్లేడ్ తోటి కోసి వాడు సాధించేది ఏంటి? వాడికి వచ్చేది ఏంటి? ఈ డ్రామా మాట్లాడకూడదు. ఏంటి పిచ్చి కోతలు, పిచ్చి జనాలకి చిన్నపిల్లడు కూడా అర్థం పెద్ద డ్రామా అని. ఈ డ్రామాలు వద్దు. ప్రజల్ని మెప్పించే విధంగా మాట్లాడటం నేర్చుకోవాలి ఫస్ట్. ప్రజల్ని మెప్పించే విధంగా మాట్లాడటం తెలియదు అతనికి. బట్టలు ఉడదీస్తా, బొచ్చు ఉడదీస్తా, ఇలాంటి పిచ్చి పిచ్చి కోతలు తప్పితే నేను వస్తే ఇది చేస్తా, నేను వస్తే ఇది చెయ్యగలను, ఆ ప్రజలు కూడా నమ్మేలా ఈ పని అంటున్నాడు, వస్తే చేయగలడు అనే విశ్వాసం కల్పించాలి. ఏమీ నువ్వు చెప్పలేడు, ప్రజల్లో విశ్వాసం కల్పించలేడు. ప్రజలు ఏదో తప్పట్లు కొట్టించుకుందామని ఫ్యాన్స్ తోటి కొట్టించుకుంటా తప్పితే, డైలాగులు కొట్టడం తప్పితే, ప్రజా నాయకుడుగా, ఒక పార్టీ అధ్యక్షుడుగా, ఒక క్రమశిక్షణతోటి, ఒక పద్ధతితోటి, ఒక విధానాలతోటి, ఒక విచక్షణతోటి, ఒక విజ్ఞాన ప్రజ్ఞలతోటి మాట్లాడే శక్తి, సామర్థ్యం అతనికి లేదు. అందుకని ఇలాంటి చిల్లర డ్రామా మాట. సో మనకి చూసుకుంటే పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 100% ఆయన గెలిచి చూస్తారు అని అనేసి నారా లోకేష్ గారు అయితే అంటున్నారు. నారా లోకేష్ ఓడిపోయాడు. నారా లోకేష్ మాట్లాడక చంద్రబాబు మాట్లాడక గెలుస్తాడని నువ్వు నేను మాట్లాడుతూ ఉంటామా? ప్రజలు మాట్లాడే మాటలు ఏంటి? ప్రజలు మాట్లాడేవాడు ఏం మాట్లాడుతున్నాడు? ఇతను భీమవరంలోనూ అక్కడ గాజువాకలోనూ పోయాడు. మళ్ళీ అక్కడే పోయి నుంచుంటే అన్నా పోయినసారి ఓడిచ్చాం, పోన్లీ పాపం ఈసారైనా కాస్త చూద్దామని
అనుకునేవారు, అనుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అవి వదిలేసి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడేదో కాపులు, ఆ అమ్మాయి వంగ గీత కూడా కాపు ఆడపడొచ్చే, నువ్వు కాపే, నువ్వు కాపులకు పైగా పెద్ద ద్రోహిగా ముద్రపడ్డావు. కాపులను తీసుకెళ్లి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టావు, కాపుల ఆత్మాభిమానం దెబ్బ కొట్టావని ప్రజలు నిలదీస్తున్నారు. నువ్వు కాపు నాయకుడు ఎట్లా అవుతావు, నువ్వు కాపు సేవకుడు ఎట్లా అవుతావు, నువ్వు వంగవీటి రాధాని చంపిన వంగవీటి రంగాన్ని అత్యాచారం చేయించిన చంద్రబాబు ఆ రోజు ఏం మాట్లాడలేదు. ఇవాళ అలాంటి చంద్రబాబు తోటి కాపు నాయకుడిని అంతమంది నుంచి చంద్రబాబు తోటి ఎలా చేతులు కలిపావు. ముద్రగడ పద్మనాభం కాపుల కోసం ఉద్యమం చేస్తుంటే ఆయన్ని చంద్రబాబు నానా హింసలు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నుంచోబెట్టి ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకునే స్థాయికి మానసికంగా వాళ్ళు కుంగతీసిన ఆనవుడు ఏమి మాట్లాడిని. ఆయన ముద్రగడ ఏమన్నా తన కోసం చేశాడు ఆ రోజు ఉద్యమం, కాపు ఉద్యమం. ఆనాడు నీ నోరు ఏమైపోయింది, మాట్లాడలేదు. కాపుల కోసం ఏనాడు నీవు మాట్లాడేరగవు. కాపుల సంక్షేమం కోసం ఇవాళ ఎన్నికలు రాగానే నేను కాపుని, ఒకప్పుడేమో మళ్ళీ అంటావు నేను కాపు కుల రాజకీయాలు చేయను, నాకు కాపులని ఓటేయక్కర్లేదు అంటాడు. ఇంకోసారి కాపులందరూ ఓటేస్తే నేను సీఎం అవుతాను అంటాడు. అన్నాడు. మరి ఆ మాట కదా కాపులందరూ ఓటేయి నేను సీఎం అవుతాను అన్నాడో లేదు. మళ్ళీ వెళ్ళిపోయి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చొని 21 సీట్లతోటి సర్దించుకున్నాడు వచ్చే ప్యాకేజీ. ఆ ప్యాకేజీ అంతకన్నా కుదరదని ఉంటాడు చంద్రబాబు. దాంతో తలబుచ్చుకున్నారు. సో ప్రజలు నిన్న అసలు కాపుగా చోట్ల కాపు ద్రోహిగా చూస్తున్నారు. కాపుల తలలు పరువు తీశాడు, కాపులు తీసుకెళ్లి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టాడు, తను కూర్చుంటాడు, మమ్మల్ని కూడా కూర్చోబెట్టాడు, చిచి దరిద్రం అని అసహించుకుంటున్నారు. అందువల్ల అతను భీమవరం పిఠాపురంలో అతన్ని ఎవరు కూడా మా లోకల్ నాయకుడు అక్కడ కావాల్సింది లోకల్ గా అందుబాటులో ఉండేవాడు కావాలి. ఇతను ఎక్కడ అందుబాటులో ఉంటాడు? ఏదైనా అందుబాటులో ఉండే అవకాశం ప్రశ్న వాళ్ళు చెప్తారు వీళ్ళు తీసుకుంటాను ఉంటాను. ఎవడో ఆయన సెక్రటరీలో ఇంకోళ్ళు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ దొరికే బాబు ఇప్పుడు నాయకులకే, తన పార్టీలో ఉన్న నాయకులకే ఇంటర్వ్యూ దొరకడు, ఇంకా పబ్లిక్ ఏం దొరుకుతాడు? వాళ్ళ నాయకులకే ఆయన దగ్గరికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలంటే 6 స్టేజెస్ దాటుకుతే కానీ పవన్ కళ్యాణ్ కలవడు. ఇంకెక్కడి నుంచి ఈయన ప్రజలు కలుస్తాడు? ప్రజలకు ఇవన్నీ తెలుసు. అతన్ని నమ్మే పరిస్థితి లేదు. 1,00,000 ఓట్లు మెజారిటీ అనేది కోతలు అలా కూసుకుంటే కదా కనీసం డిపాజిట్ వస్తుంది. అది లేదనుకో ఏమి రాదు. అతను రాజకీయ నాయకుడుగా కానీ ప్రజా నాయకుడుగా కానీ అతను అనర్హుడు అని ప్రజలు నిర్ణయించేశారు. అతను ఎందుకు పనికిరాడు, ఏం మాట్లాడతాడో తెలియదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. అతను అప్పటికప్పుడు ఎమోషన్గా అప్పటికప్పుడు వచ్చే ఆవేశంలో మాట్లాడే బాబు తప్పితే ఆలోచించి ఒక విధానంగా, ఒక నాయకుడిలాగా, ఒక ప్రజానాయకుడిలాగా ప్రజల కోసం, ప్రజల మన్ననలు పొందేలా, ప్రజల మెప్పు పొందేలా మాట్లాడటం అతనికి చేత కాదు. ఒక సినిమా హీరోగా మాట్లాడటం చేతను. సినిమా హీరోగా మాట్లాడతాడు. సినిమా హీరోగా బ్రహ్మాండం. అతను హ్యాపీగా రాజకీయాల నుంచి వెళ్ళిపోయి సినిమాలు చేసుకుంటే బ్రహ్మాండంగా కెరియర్ ఉంటుంది. రాజకీయాలకు మాత్రం అతను అన్ఫిట్. అతని వల్ల రాజకీయాలు భ్రష్టు పట్టాయి తప్పితే దేశం బాగుపడేది ఏమి ఉండదు. ఎందుకంటే ఇంత అస్తవ్యస్తంగాను ఇన్ని పల్టీలు, ఇదే చంద్రబాబుని తిట్టాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, తెలుగుదేశాన్ని తిట్టాడు, లోకేష్ని తిట్టాడు, ఇవాళ వాళ్ళు గొప్ప అంటాడు. ఇదే బీజేపీని తిట్టాడు, పచ్చిపోయి లడ్డూలు అన్నాడు, వార్నింగ్ ఇచ్చాడు, నరేంద్ర మోడీ గారికి వార్నింగ్లు ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దిక్కు అంటాడు. నేను బీజేపీతో సచ్చిన చేయి కలపను అన్నాడు. ఏనాటికి కలపను, బతికొండగా కలపన్నాడు. ఇవాళ బీజేపీ ఉంటేనే అంటాడు. సో ఇతని ఒక స్టడీనెస్ లేని, ఒక సిద్ధాంతం లేని, కేవలం రాద్ధాంతం తప్పితే సిద్ధాంతము విధానము లేని ఒక 3rd రేట్ పొలిటీషియన్ కింద ప్రజలు గుర్తించేశారు. కానీ ఈజ్ అన్ఫిట్ టు బి ఏ పొలిటీషియన్, ఈజ్ అన్ఫిట్ టు బి ఏ పీపుల్స్ లీడర్, ఈజ్ అన్ఫిట్ హీస్ ఎ గుడ్ యాజ్ అ హీరో. సినిమాలు చేసుకుంటా ఉంటే ఎవడో మాట్లాడు, హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే తన మాట మీద తనకే నిలకడలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం బాగు చేసేస్తాడు అంతే. రాష్ట్రాన్ని అసలు నిలకడలేని రాష్ట్రం దాకా అసలు రేపు గెలిస్తే చూడాలి. గెలిస్తే అతను గెలవనివాడు చంద్రబాబు. ఎందుకంటే చంద్రబాబు వ్యూహం రేపు అపోజిషన్ లో వెళ్ళినా
అధికారంలోకి రాలేము తెలుసు, అయినా అపోజిషన్కి వెళ్ళినా కూడా అపోజిషన్ లీడర్ అనేవాడికి కేబినెట్ హోదా ఉంటుంది. ఆ హోదా పోటీ రాకూడదు, అది తనో లేదా తన కొడుకు అంతే తప్పితే పవన్ గెలిచి వచ్చాడంటే పవన్ ఒక నాయకుడు అవుతాడు కదా, ఆ రెండో నాయకుడు చంద్రబాబు అంగీకరించడు, తనో తన కుటుంబమో తప్పితే ఇంకొకడు వచ్చి నాయకుడిగా ఉండడానికి. అందుకని అతన్ని ఓడించడానికి చూస్తాడు చంద్రబాబు, ఓడించడానికి చూస్తే అతను అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు ఈ ఏదో గోల్మాల్ చేసి అతను ఇంతే చరిష్మా, అందుకని 21 సీట్లే ఇచ్చాను ఆ రోజు, ముందే తెలుసు ఊరిని హడావిడే కానీ ప్రజలు లేదు తెలిసి 21 సీట్లకే పరిమితం చేశాను, లేకపోతే ఆయన అడిగినట్టు 60 సీట్లు ఇచ్చేవాడిని. అప్పుడు రేపు మాట్లాడతాడు, ఏ మాటలు మాట్లాడతాడు. అందుకని చంద్రబాబు డ్రామా ఇప్పుడు అతను ఎంపీకి వెళ్ళమని గీకుతున్నాడు, పైగా మళ్ళీ ఎంపీకి వెళ్తే ఇక్కడ అసెంబ్లీలో కూడా ఉండడు కనుక తనకు ఎంపీలో వెళ్ళినా ఓడిపోతాడు, వెళ్ళినా మనకు ఊడింది లేదు, అందుకని ఎంపీకి వెళ్ళని గెలుతున్నాడు. ఈ మనని ఆవేశపరుడు కదా, మొలక చెట్టు ఎక్కేస్తున్నాడు. నిలకడ లేకన్నా నిర్ణయాల మీద నిలబడలేక ఎదుటి వాళ్ళు చెప్పే పొగడ్తలు పడిపోయి వెళ్ళిపోయే మనిషి అని అంటారా? పొగడ్తలు కదా, ట్రాపింగ్ లో పడిపోతాడు. ఎందుకంటే అంత విజ్ఞానము విశేషం లేదు, ఆవేశపరుడు కదమ్మా. ఆలోచన లేకుండా ఆవేశంతో నడిచేవాళ్ళు ఎవరైనా ఇలాగే ఉంటారు. అతనికి ఆలోచన అనేది లేదు అసలు. ఏదైనా మాట్లాడే ముందు ఒక నాయకుడు ఒక ప్రజల మధ్య మాట్లాడడం, ప్రజలు మెప్పు పొందడాలి, ప్రజలని విశ్వాసం కలిగించాలన్నప్పుడు ఒక పగడ్బందీగా ఒక విధానంతో ఒక పద్ధతితోటి ప్రణాళికతోటి మాట్లాడతారు. ఇతని దగ్గర ఏమీ లేదు, సిగ్గుందా అసరము ఇలాంటి ఆవేశంగా మాట్లాడటం తప్పితే ఆలోచన పరంగా ఎప్పుడు ఎమోషన్ చూపించాలో, ఎప్పుడు ఆవేశం, ఎప్పుడు విషయం మాట్లాడాలో ఆ విధానం లేదు. అందుకని ప్రజల దగ్గర తిరస్కరణ.